గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యదర్శి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు బ్రాహ్మణ సంఘాల నేతలు. బైక్ దొంగల అరెస్ట్, 24 బైక్ రికవరీ, వివరాలు వెల్లడించిన సిసిఎస్ పోలీసులు. గుంటూరులో టెన్షన్ రణరంగం, టీడీపీ చేపట్టిన ధర్మగ్రహ శాంతి ర్యాలీ విజయవంతం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో రాత్రి ఘనంగా జరిగాయి. గుంటూరు అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కోనూరు సతీష్ శర్మ కట్ చేసి బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మన్నేపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ కోనూరు సతీష్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు. బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం సతీష్ శర్మ నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యులు సతీష్ శర్మను సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంటు సుబ్రహ్మణ్యం, సత్య, తాడేపల్లి విజయకృష్ణ, తేలికపల్లి వెంకటేశ్వర్లు, శేషం సుబ్బారావు, ఏ జ్యోతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన్నేపల్లి వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న, మా అందరికీ ఆత్మ బంధువు అయినటువంటి కోనూరు సతీష్ శర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా 13 జిల్లాల నుంచి కర్నూలు, అనంతపురము, పశ్చిమ గోదావరి, విజయవాడ ఇట్లా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ జన్మదినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కోనూరు సతీష్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇటు మా బ్రాహ్మణ సామాజిక వర్గంలో 13 జిల్లాల నుంచి కూడా ఏకతాటి మీద నడిపించుకుంటూ చిన్న చిన్న సంఘాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ఆయన నడిపించే విధానాన్ని చూసి అందరూ కూడా 13 జిల్లాల్లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది చాలా పెద్దది, ఉన్న సంఘాలన్నిటి వల్ల చాలా పెద్ద సంఘాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఆయన కనుసంధంలో నడిపించడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకం. అలాగే ఒక బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కాకుండా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కాదు. అలాగే రాజకీయ పార్టీలలో కూడా ఉంటూ ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలలో కూడా అన్నా మాకు ఈ పని ఉంది అంటే ముందుగా వచ్చే అతని పేరు కోనూరు సతీష్ శర్మ. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి ఇతను ఇలాగే ఆ దేవుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా చెరగని చిరునవ్వుతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా మిత్రుడు, సోదరుడు కోనూరు సతీష్ శర్మ గారి 49వ జన్మదినం వేడుకలు జరుగుతున్నాయి. బ్రాహ్మణులకి అండగా ఉంటూ నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ బాధలు తన బాధలుగా పరితపిస్తూ తిరిగే వ్యక్తి కోనూరు సతీష్ శర్మ గారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు పోలీస్ ఆంక్షల మధ్య ధర్మగ్రహ శాంతి యూత ర్యాలీ నిర్వహించారు. ధర్మగ్రహ ర్యాలీకి అనుమతి లేదంటూ ఉదయం నుంచి పోలీసులు టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నేతల హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోని సాయంత్రం ఒక్కసారిగా పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న టీడీపీ నేతలు గుంటూరు లార్జ్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుంచి హిమనీ సర్కిల్ మీదుగా మహాత్మాగాంధీ విగ్రహం వరకు పోలీసులు అడ్డుకుంటున్న వారిని నెట్టుకుంటూ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, సిపిఐ నేతల ర్యాలీను పలుచోట్ల అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులతో కొంత పెనుగులాట జరిగింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు అలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనందబాబు, ధూళిపాళ్ల జీవి ఆంజనేయులు, తెనాలి శ్రవణ్ కుమార్, జనసేన పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు.
గారు అరెస్టును వ్యతిరేకిస్తూ ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు ఈ శాంతి ర్యాలీ అని చెప్పేసి పిలుపునిచ్చిన శాంతి ర్యాలీకి పర్మిషన్ లేదు. ఆ విషయం వారికి తెలియజేయడం జరిగింది. అలానే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, అలాగే 144 సిఆర్పిసి కూడా అమల్లో ఉంది. అలాగే అరెస్టుకి సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతమంది వాళ్ళు వేల సంఖ్యలో 3000 మందితో ర్యాలీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇటువంటి గుంటూరు లాంటి టౌన్లో ఇంత ట్రాఫిక్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రజా జీవనానికి కూడా అది ట్రాఫిక్ని స్తంభింపు చేయడమే కదా, ప్రజా జీవనానికి కూడా అది మనకి అడ్డంకిగా ఉంటుంది ఇది. సో ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ పర్మిషన్ లేదు అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ర్యాలీకి పోలీసు వారు అలో చేయరు. సో ఎవరైనా కూడా ఉన్న నిబంధనల్ని అతిక్రమించి ఇంకా ర్యాలీలో పాల్గొనాలని ట్రై చేసినా, లేకపోతే ర్యాలీ పర్మిషన్ ర్యాలీ పర్మిషన్ లేదు, 3000 మందితో ర్యాలీని అలో చేయడం లేదు. సో ర్యాలీకి పర్మిషన్ లేదు. అది ఏ పార్టీ వారైనా కూడా డెఫినెట్గా దాచాలి. శాంతియుత నిరసన అంటున్నారు కదా సార్. సో నేను మీతో ర్యాలీ గురించి మీరు అడిగారు, నేను చెప్పాను పర్మిషన్ లేదు. శాంతియుత నిరసన అన్నారు కదా సార్. వేల మందితో జెండాలు పట్టుకోలేదు. థ్యాంక్ యూ.
ద్విచక్ర వాహనాల దొంగల మూట గుట్టురట్టు చేసిన గుంటూరు సిసిఎస్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో బైక్లు దొంగతనానికి పాల్పడుతున్న దొంగను అరెస్ట్ నగరపాలెంలోని సిసిఎస్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను లభించారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలాజీ నగర్కు చెందిన ఆవుల రాఘవయ్య చెడు వ్యసనాలకు బానిసగా మారి సులభంగా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో దొంగతనాలకి అలవాటు పడ్డాడని తెలిపారు. గౌరీశంకర్ సినిమా హాల్ వద్ద అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుడి వద్ద నుండి 24 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నారాయణ రెడ్డి, ఆంటోనీ, జీ ప్రసాద్, పట్టుకోండి అది చూడండి. మంచి కాల్ వచ్చింది. ప్రస్తుతం మన గుంటూరు టౌన్లో ఈ 2 వీలర్స్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయని, ప్రత్యేకించి ఈ సిసిఎస్ అయితేనే, కొత్తపేట, ఓల్డ్ గుంటూరు పోలీస్ అయితేనే ఒక టీంని రెడీ చేసి తిప్పడం ప్రారంభించాం టు ప్రివెంట్ అఫెన్సెస్, అలాగే డిటెక్షన్ పర్పస్. ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద మన ఏఎస్పీ నచికేత్ షల్కీ గారు, అలాగే కొత్తపేట సిఐ గారు, వాళ్ళ స్టాఫ్, అలాగే మా సిఐ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, మా జానీ అండ్ స్టాఫ్ కూడా తిరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈ గౌరీశంకర్ థియేటర్ కొన్ని సస్పెక్ట్స్ ఉన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు వెరిఫై చేస్తే గౌరీశంకర్ థియేటర్ దగ్గర ఒక అతను అనుమానాస్పదంగా సస్పెక్టెడ్ వెహికల్ మీద వెళ్తుంటే చూసి పట్టుకోవడం జరిగింది. అతను ఇంట్రాగేట్ చేస్తే దాదాపు 24 నేరాలు చెప్పడం జరిగింది. 24 వెహికల్స్, అవి కొత్తపేటలో 8, అలాగే పాతగుంటూరు 4, తెనాలి, నల్లపాడు, నగరంపాలెం ఎట్సెట్రా 24 వెహికల్స్ ఉన్నాయి. నా కొత్తపేట స్టాఫ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంత సొత్తు అంత రికవర్ చేయడం జరిగింది. దాంట్లో అందరికీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ వెహికల్స్ గుర్తింపు చేసుకుని
ఈ కోర్టుకి ఇవాళ పంపుదాం ఉద్దేశంతో మేము ముందు చూపిస్తున్నాం. పర్టికులర్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు ఢిల్లీకెళ్లి సాధించిందేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, IIIT నిధులు, వెనుకబడిన జిల్లాలు, 1400 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్కు నిధులు ఏమయ్యాయని అడిగారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 9371 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామన్నారన్నారు. వాటి రుజువులు ఏవి, ఫోటోలు ఉన్నాయా, విజువల్స్ ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో పట్టుపడ్డ గంజాయి ఏపీ నుంచి వచ్చాయని అక్కడి పోలీస్ అధికారులు ఎందుకు చెబుతున్నారని అడిగారు. బెంగళూరులో కాస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫెడ్రిన్ అనే మత్తు పదార్థం దొరికిందని చెప్పారన్నారు. 1111134 మొత్తం 27 సార్లు ఢిల్లీలో వెళ్ళాడు. ఈ రాష్ట్రానికి ఏం సాధించుకొచ్చారు? ట్రిబ్యునల్ యూనివర్సిటీ సాధించుకొచ్చారా? వెనుకబడిన జిల్లాలకి 1400 కోట్ల రూపాయల ప్యాకేజ్ రావాలి, అదేమన్నా సాధించుకొచ్చారా? పెట్రోల్ కాంప్లెక్స్ సాధించుకొచ్చారా? రైల్వే జోన్ ఏమన్నా సాధించుకొచ్చారా? IIITకి నిధులు ఏమన్నా సాధించుకొచ్చారా? తిరుపతి ఐజర్కి ఏమన్నా నిధులు తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు. నిన్న ఏ సదస్సుకి వెళ్ళారు? వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో పాల్గొని జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి వచ్చారు. గంజాయి అనేది ధ్వంసం చేశారంట. 9370 ఎకరాల గంజాయిని ధ్వంసం చేసేసాము, 2024 కేసులు నమోదు చేశాము, ఇప్పుడు కేవలం 40 ఎకరాలకే గంజాయి పరిమితమైంది అని చెప్పి మరి పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. నిజంగా మరి 9371 ఎకరాలు మీరు గనక ధ్వంసం చేసినట్టయితే దాని రుజువులయ్యి, వీడియోలయ్యి, సీసీ ఫుటేజ్లయ్యి, అంతేకాకుండా మీరు నిజంగా అన్ని ఎకరాలు మీరు ధ్వంసం చేసుంటే ఈరోజు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో ఎక్కడైతే పట్టుబడిందో గంజాయి పట్టుబడిన చోట ఏపీ నుండే ఎగుమతి అయినట్టు అక్కడ పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, పంజాబ్లో, బెంగళూరులో, కేరళలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి గంజాయి పట్టుబడితే ఆ సంబంధిత పోలీసుల అధికారులు దీని మూలాలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి అని చెప్పి ఆ పోలీసులు చెప్పడం జరిగింది. ఒక గంజాయే కాదు, హెరాయిన్, కొకాయిన్ ఇలాంటి భయంకరమైన మత్తు పదార్థాల మాఫియా కూడా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే వాళ్ళ గురించి ఏ యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు మరి ఈ సదస్సుల్లో పచ్చి అబద్ధాలు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. బెంగళూరులో కస్టమ్స్ అధికారులు ఒక పార్సిల్ను పరిశీలిస్తే 449 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్థం దొరికింది. ఇది విజయవాడ భారతీనగర్లోని కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా గుర్తించారు. మరి నువ్వు 9371 ఎకరాలు నేను ధ్వంసం చేసేసానని మాట్లాడుతున్నారేంటి? అలాగే గతంలో గుజరాత్ ముంద్రా పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72,000 కోట్ల హెరాయిన్ పట్టుబడింది అని చెప్పడం జరిగింది 2 ఏళ్ల క్రితం. మరి మీరు ఈరోజు మరి 371 కోట్ల ఎకరాలు ధ్వంసం చేసేసారని మాట్లాడుతూ ఉన్నారేంటి? ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తూ అక్కడ గంజాయి పండిస్తూ మీ వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ గంజాయిల్ని అమ్ముకుంటూ ఈరోజు సొమ్ము చేసుకుంటూ ఈరోజు ఈ రకంగా పచ్చి అబద్ధాలు అక్కడ మాట్లాడారు అని అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తున్నాం, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఢిల్లీ టూర్ని ఉపయోగించలేదు, మీ సొంత ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మొన్న వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిశారని చెప్తున్నారు.
ఒక పక్క రాయలసీమని ఎండిపోయే విధంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలను చేసిన ట్రిబ్యునల్కి సంబంధించిన ఇరిగేషన్ కేంద్ర మంత్రిని కలవాల్సింది పోయి షేకావత్ గజేంద్ర సింగ్ షేకావత్ కలవాల్సింది పోయి మీరు వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు? నిర్మలా సీతారామన్ గారికిను ట్రిబ్యునల్కి సంబంధం ఏంటి? ఆర్కే సింగ్ గారికిను ట్రిబ్యునల్కి సంబంధం ఏంటి? కలవాల్సింది ఇరిగేషన్ మినిస్టర్ని అయితే ఆయన ఎందుకు పక్కన పెట్టారు? మీరు కేసుల కోసం, కేసుల మాఫీ కోసం మీ తమ్ముడు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నుంచి తప్పించడం కోసం మీరు ఢిల్లీ తిరుగుతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది. మీరు చేసే కక్ష రాజకీయాలు, రివెంజ్ పాలిటిక్స్. ఆలయ అభివృద్ధి పనుల కొరకు సుమారు 2.50 కోట్ల రూపాయల దాతల వితరణ అభినందనీయమని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంగళగిరి నగరంలోని శ్రీరంగ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం జీర్ణోద్ధరణ పనులను ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు ఎమ్మెల్సీ మరుగుడ హనుమంతరావు మరియు ఆలయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు ఆలయ అధికారులకు తెలిపారు. దసరా ఉత్సవాల నాటికి ఆధునిక శ్రీగంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంగా మారబోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పుడో చేశారు అయితే బ్యాక్ డ్రాప్ కూడా ఇప్పుడు మనం వైట్ ఏదైతే వేసినా అది బ్లాక్ ఉంది సార్. చెట్టు ఒకటి అంటే మొన్న ఎక్కారండి, కొద్దిగా షాక్ పడుతుంది. దానికి కూడా అట్లా వాటర్ సెట్ చేసి దాని మ్యాన్హోల్ పెట్టేసాం. పల్నాడు జిల్లా మాచల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుడి కాలువ 4వ గేటు ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గంటకు 1000 క్యూసెక్కుల చొప్పున పెంచుకుంటూ సాయంత్రం నాటికి 5500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ ఈఈ శ్రీహరి తెలిపారు. సుమారు 10 రోజుల పాటు మొత్తం 5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవండి బులెటిన్ విశేషాలు.